హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్. వేసవి సెలవులు పొడిగింపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగానే కొనసాగుతున్నాయి. ఇప్పుడు విద్యార్థులకు వేసవి సెలవులు కూడా ముగియనున్నాయి. ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమైన విద్యార్థులకు సెలవులు జూన్ 12వ తారీఖున పునఃప్రారంభం కానున్నాయి. అయితే భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యార్థులకు సెలవులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థుల ఆరోగ్య విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సెలవులను పొడిగించటం వల్ల విద్యార్థులు తీవ్రమైన వేసవి తాపం నుండి తప్పించుకోగలరని అధికారులు భావించారు. ఇదిలా ఉంటే జూన్ 12 శుక్రవారం వస్తుంది. అలాగే 13వ తారీఖున శనివారం, 14 ఆదివారం. దీంతో ఈ 2 రోజుల్లో విద్యార్థులు పాఠశాలలకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకే 15 నుంచి కొన్ని పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు హాలిడేస్ పొడిగించడంతో విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు మరికొన్ని రోజుల పాటు సెలవులైతే ఉండనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలో జూన్ 15 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పొడిగించిన సెలవులు అన్ని ప్రాంతాల్లో కాదు, కేవలం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సెలవులైతే ఉన్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అంగన్వాడీ మే 1 నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ సెంటర్లు పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున చిన్నారులను పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. అందుకే మరికొన్ని రోజుల పాటు సెలవులు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో చిన్నారుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మాదిరిగానే అంగన్వాడీలకు కూడా జూన్ 12 వరకు వేసవి సెలవులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అధికారులు సెలవుల పొడిగింపుపై ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అంగన్వాడీలకు అదనంగా మరో 13 రోజుల పాటు సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చాయి.